సాహితీవేత్తలు రచయితల ఇళ్లను ఆలయాలను కాపాడుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది, నిరాశలో ఉన్నప్పుడు దారి చూపించింది పుస్తకాలే అన్నారు. 2047కు వికసిత్ భారత్గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞాన కాంతులు నిండే సమూహం అవసరమని, అందుకు పుస్తకాలు దారి చూపుతాయన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మైదాన్లో నిర్వహిస్తున్న 35వ పుస్తక ప్రదర్శన మహోత్సవాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. యువతరం సోషల్ మీడియాను వీడి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. భాషను బతికించుకునేందుకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ₹1 కోటి ఇవ్వమన్నా ఇచ్చేస్తా, కానీ ఒక పుస్తకం ఇవ్వడానికి మాత్రం చాలా సంకోచిస్తాను. కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో తనకు పుస్తకాలు అలాగే ఉండాలనిపిస్తాయన్నారు. తనకు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కూడా చదువు తక్కువే చదివినా ఎన్నో కావ్యాలు రాశారన్నారు. క్లాస్ రూమ్ పుస్తకాలు చదువుకున్న పఠనం మాత్రం తాను ఎప్పుడూ ఆపలేదన్నారు పవన్ కళ్యాణ్. ఇంటర్తో చదువు ఆపేసినా కూడా ప్రకృతి ప్రేమికుడిగా మారి తనకేం కావాలో తెలుసుకుని దాన్ని చదవడం ద్వారా జ్ఞానం పెంచుకున్నాను. సినిమాలు విజయవంతమైతే దాన్ని పెద్దగా పట్టించుకోను, కానీ ఓ అద్భుతమైన పుస్తకం చదివిన తర్వాత వచ్చే అనుభూతి గొప్పగా ఉంటుందన్నారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచించిన హాహా ఊహు చదివితే మన సంస్కృతి పట్ల అవగాహన వస్తుంది. శ్రీ గుర్రం జాషవ రచనలు చదివితే సాహిత్యకారుల మీద ప్రేమ పుడుతుంది. చివుకుల పురుషోత్తం రాసిన బంగారు తాయరవే చేయడం ఎలా అనే పుస్తకం చదివితే సాహసాలు చేయాలనే తపన వస్తుంది. ఆయన రాసిన ఇప్పుడు మీరందరూ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. శ్రీ గుర్రం జాషవ రచనలు చదివితే సాహిత్యకారుల మీద ప్రేమ పుడుతుంది. చివుకుల పురుషోత్తం రాసిన బంగారు తాయారు చేయడం ఎలా అనే పుస్తకం చదివితే సాహసాలు చేయాలనే తపన వస్తుంది. ఆయనే రాసిన ఏది పాపం పుస్తకం చదివితే జీవితంలో ఎంత కష్టపడాలో అవగతమవుతుంది. ధర్మవడ్డి పుస్తకం చదివితే మనుషుల స్వభావాలు అర్థమవుతాయి. వనవాసి చదివితే అడవిలో రమ్యతను అక్షరాలో ఎలా నింపాలో తెలుస్తుందని తెలిపారు. మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు లిటరరీ మెనోగ్రఫీ పుస్తకం ఓ దిక్సూచి. దేశానికి దశ చూపిన మహానుభావుడు శ్రీ పివి నరసింహారావు. ఇక తనకు రాజకీయాలు వద్దు అని తన సొంత గ్రంథాలయాన్ని స్వస్థలానికి తరలించుకునే తరుణంలో ఆయన అనుకోకుండా ప్రధాని అయ్యారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి, అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడం ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. నా కోరిక ఏంటంటే సూర్యనారాయణ నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయిందని మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి, చాలా మంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో. సో ఈ రోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు ₹1,40,00,000, ₹1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది, నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం